ఓం శాంతి. ఈరోజు మురళి 8/12/2024, రివైజ్ డేట్ 13/2/2003, 13/2/2003। वर्तमान समय अपना रहम दिल और दाता स्वरूप प्रत्यक्ष करो। వర్తమాన సమయంలో మీ యొక్క దయా హృదయము మరియు దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి। आज वरदाता बाप अपने ज्ञानदाता, शक्तिदाता, गुणदाता, परमात्मा संदेश वाहक बच्चों को देख रहे हैं। ఈ రోజు వరదాత అయిన బాబా తన యొక్క జ్ఞానదాత, శక్తిదాత, మన టైటిల్స్ బాబా చెప్తున్నారు, తన యొక్క జ్ఞానదాత, శక్తిదాత, గుణదాత, పరమాత్మ సందేశ వాహకులైన పిల్లల్ని చూస్తున్నారు। ఇవి మనం ఉన్నాయా లేదా చూసుకోవాలి బాబా మనకి ఇస్తున్నప్పుడు ఈ టైటిల్స్। हर एक बच्चा मास्टर दाता बन आत्माओं को बाप के समीप लाने के लिए दिल से प्रयत्न कर रहे हैं। ప్రతి ఒక్క పిల్లలు మాస్టర్ దాతగా తయారై ఆత్మలకు బాబాకు సమీపంగా తేవటానికి హృదయం నుండి ప్రయత్నిస్తున్నారు। विश्व में अनेक प्रकार की आत्माएं हैं। किन आत्माओं को ज्ञान अमृत चाहिए, अन्य आत्माओं को शक्ति चाहिए, गुण चाहिए। ఆ బచ్చం కి పాస్ సర్వ అఖండ ఖజానే హై। విశ్వంలో అనేక రకాల ఆత్మలు ఉన్నారు। ఎవరికి జ్ఞానామృతం కావాల్సి ఉంటే వేరే ఇతర ఆత్మలకు శక్తి కావాలనే వాళ్ళు ఉన్నారు, గుణాలు కావాలి। ఎవరికి ఏది కావాలన్నా పిల్లల మీ దగ్గర సర్వ అఖండ ఖజానాలు ఉన్నాయి। ఏంటి? శక్తి, గుణాలు, జ్ఞానము అఖండంగా ఉన్నాయి కదా। हर एक आत्मा की कामना पूर्ण करने वाले हो। ప్రతి ఆత్మ యొక్క కామన పూర్తి చేసేవారు మీరు। दिन प्रतिदिन समय समाप्ति का समीप आने कारण अब आत्माएं कोई नया सहारा ढूंढ रही है। రోజు రోజుకి సమయము సమాప్తి వైపు సమీపంగా వెళ్తున్న కారణంగా ఇప్పుడు ఆత్మలందరూ ఏదైనా ఒక కొత్త ఆధారం కోసం వెతుకుతూ ఉన్నారు, కొత్త సహారా కోసం। तो आप आत्माएं नया सहारा देने के निमित्त बनी हुई हो। కాబట్టి ఆత్మలు మీరు కొత్త సహాయం ఇవ్వటానికి నిమిత్తమై ఉన్నారు। ఇప్పుడు ఏదైతే ఆత్మలు ఏదైనా ఒక కొత్త ఆధారం కావాలని ఎదురు చూస్తున్నారు, అది మీ దగ్గర ఉంది। बाप दादा बच्चों की उमंग उत्साह को देख खुश है। బాప్ దాదాకు పిల్లల ఉత్సాహం చూసి చాలా ఖుషి అవుతుంది। एक तरफ आवश्यकता है और दूसरी तरफ उमंग उत्साह है। ఒకవైపు సమాజంలో అవసరం ఉంది అందరికి। ఏంటి? దానము, ఖజానాల అవసరం ఉంది, కొత్త సహారా అవసరం ఉంది। ఇంకొక వైపు అదే సమయంలో పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి। చెయ్యాలి, ఇవ్వాలి మేము అని, తయారవ్వాలి అని। आवश्यकता के समय एक बूंद का भी महत्व होता है। तो इस समय आपकी दी हुई अंजलि का संदेश का भी महत्व है। అవసరమైన సమయంలో ఒక్క బిందువు దొరికినా కూడా చాలా మహత్వం ఉంటుంది। అవసరం ఉంది కదా, అందరూ ఎదురు చూస్తున్నారు కదా। కాబట్టి ఈ సమయంలో మీరిచ్చిన ఒక దోసెడు ప్రాప్తి, ఒక చిన్న సందేశానికి కూడా మహత్వం ఉంటుంది। वर्तमान समय आप सभी बच्चों का रहम दिल और दाता स्वरूप प्रत्यक्ष होने का समय है। వర్తమాన సమయం పిల్లలు మీ అందరిది కూడా దయా హృదయము మరియు దాత స్వరూపము మీ నుండి ప్రత్యక్షం కావాల్సిన సమయం ఇది। आप ब्राह्मण आत्माओं के
अनादि स्वरूप में भी दातापन के संस्कार भरे हुए हैं। इसलिए कल्प वृक्ष के चित्र में आप वृक्ष के जड़ में दिखाए हुए हैं, क्योंकि जड़ द्वारा ही सारे वृक्ष को सब कुछ पहुंचता है। మీలో ఉంది తాత స్వరూపం, అది బయటకు ప్రత్యక్షం కావాల్సిన టైం ఇప్పుడు నడుస్తుంది. మీలో ఎలా ఉంది ఒకసారి దర్శనం చేసుకోండి. దాత సంస్కారం అనాది రూపంలో ఒక వృక్షమై నిరాకారి రూపంలో పరంధామంలో వృక్షం ఆకారంలో ఉంటాం కదా బాబా దగ్గర మనం బిందువులు, దాన్ని అనాది స్వరూపం అంటారు. మీ బ్రాహ్మణ ఆత్మల యొక్క అనాది స్వరూపంలో కూడా పరంధామంలో మీరు బిందు వృక్షంలో ఎక్కడున్నారు? కల్పవృక్షం యొక్క వేళ్ల స్థానంలో చూపించారు. ఎందుకంటే మీలో దాత యొక్క సంస్కారం, దాతా స్థితి యొక్క సంస్కారం నిండి ఉంది. ఎందుకంటే వేళ్ల ద్వారానే కదా మొత్తం వృక్షానికి ప్రాప్తులన్నీ, ఆహారం అంతా చేరుతుంది, శక్తి అంతా చేరుతుంది వేళ్ల నుండే కదా. అంటే వేళ్ళు దాత అవుతాయి కదా. కాబట్టి అనాది బిందువు మీరు, బాబా నెక్స్ట్ వేళ్ళ, బీజము నెక్స్ట్ వేళ్ల స్థానంలో కూర్చున్నారు. దాత శక్తి ఇస్తున్నారు వృక్షంలో ఉన్న ఆత్మలకు. आपका आदि स्वरूप देवता रूप, उसका अर्थ है देवता अर्थात देने वाला. నెక్స్ట్ అనాది తర్వాత మీ యొక్క ఆది స్వరూపం దేవతా రూపం. దాని అర్థం ఏంటి? దేవత అంటే ఇచ్చేవారు. ఆ పదం యొక్క అర్థమే ఇచ్చేవారు. आपका मध्य का स्वरूप पूज्य चित्त है, तो मध्यम समय में भी पूज्य रूप में आप वरदान देने वाले, दुआएं देने वाले, आशीर्वाद देने वाले दाता रूप हो. మీ మధ్య స్వరూపం చూసుకుంటే అక్కడ కూడా మీ పూజ్య విగ్రహాలు, చిత్రాలు, మధ్య సమయంలో కూడా ద్వాపరయుగంలో కూడా పూజ్య స్వరూపంలో మీరు వరదానాలు ఇచ్చే మూర్తులై ఉన్నారు. మందిరాలలో ఆశీర్వాదాలు ఇచ్చే స్వరూపం ఉంది. విగ్రహాలలో ఆశీర్వాదం ఇచ్చే దాతా రూపమై ఉన్నారు మధ్యకాలం ద్వాపరయుగంలో కూడా. तो आप आत्माओं का विशेष स्वरूप ही दातापन का है. కాబట్టి ఆత్మలు మీ యొక్క విశేష స్వరూపమే దాత అనే స్వరూపం ఉంది. तो अभी भी परमात्मा संदेश वाहक बन विश्व में बाप की प्रत्यक्षता का संदेश फैला रहे हैं. కాబట్టి ఇప్పుడు కూడా మీరు పరమాత్మ సందేశ వాహకులుగా ఈ విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశం వ్యాపింపచేస్తున్నారు కదా. వర్తమానం ఆది, అనాది, ఆది, మధ్య, అంతిమంలో కూడా మీ రూపం ఏంటి? పరమాత్మ సందేశ వాహకులే విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశం వ్యాపింపచేస్తున్నారు. ఇవ్వాలి, సందేశం ఇవ్వాలి, ఇచ్చే రూపం. तो हर एक ब्राह्मण बच्चा चेक करो कि अनादि आदि दातापन के संस्कार हर एक के जीवन में सदा इमाज रूप में रहते हैं. కాబట్టి ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు ఇది చెక్ చేసుకోండి. అనాది ఆది దాతా సంస్కారం మీ ప్రతి ఒక్కరి జీవితంలో సదా ఇమాజ్ రూపంలో ఉంటుందా? दातापन के संस्कार वाली आत्माओं की निशानी है, वो कभी भी ये संकल्प मात्र भी नहीं करते कि कोई दे तो देवे, कोई करे तो करे. नहीं, దాతా సంస్కారం ముందు ఆత్మల గుర్తు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సంకల్ప మాత్రంగా కూడా ఎవరైనా ఇస్తాను, ఎవరైనా చేస్తే తిరిగి వాళ్ళకి చేస్తానని అనరు. నిరంతర ఖులే బండారే. ఎవరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నాకు సహాయం చేసినా చెయ్యకపోయినా, నేను నిరంతరం తెరవబడిన ఖజానా, తెరవబడిన బండార్ని అనే స్వరూపంలో ఉంటారు. ఎవరు? దాత అనే ఆత్మలు. तो बाप दादा चारों ओर के बच्चों के दातापन के संस्कार देख रहे थे. क्या देखा होगा?
కాబట్టి బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల్లో దాత సంస్కారం ఏదైతే ఉందో చూస్తున్నారు. ఏం చూస్తూ ఉంటారు రిజల్ట్? నంబర్‌వార్ తో హై హీ నా. అందరూ ఒకేలా దాత కారు. నంబర్‌వార్ అయితే ఉండనే ఉంటుంది. कभी भी ये संकल्प नहीं करो, ये तो मैं भी ये करूं, ये हो तो मैं भी ये करूं। दातापन के संस्कार वाले को सर्व तरफ से सहयोग स्वतः प्राप्त होता है. ఎప్పుడు కూడా ఈ సంకల్పం కూడా చేయకండి. ఇది జరిగితే నేను ఇది చేస్తాను, నాకు ఇది జరిగితే. భక్తిలో అలా ఉంటది కదా. దాతా సంస్కారం ఉండేవారు. ఎప్పుడు కూడా అలా ఇది నాకు ఇది జరిగితే, శుభం జరిగితే నేను ఇది సహాయం చేస్తాను. లేదా నాకు ఎవరైనా సహాయం చేస్తే నేను సహాయం ఇచ్చేవాడుగా ఉంటాను. అలా ఉండరు. అలాంటి ఆలోచనలు రావు దాత అయ్యేవారికి. దాత సంస్కారం ఎవరికైతే ఉంటుందో అన్ని వైపుల నుండి స్వతహాగా వారికి సహయోగం లభిస్తూ ఉంటుంది. न सिर्फ आत्मा द्वारा लेकिन प्रकृति भी समय प्रमाण सहयोगी बन जाती है. కేవలం ఆత్మ ద్వారానే కాదు, కానీ ప్రకృతి కూడా సమయానుసారం సహయోగి అయిపోతుంది వారికి. ये सूक्ष्म हिसाब है कि जो सदा दाता बनता है उस पुण्य का फल समय पर सहयोग, समय पर सफलता उस आत्मा को सहज प्राप्त होता है. इसलिए सदा दातापन के संस्कार इमर्ज रूप में रखो. ఇది సూక్ష్మమైన లెక్క, అకౌంట్ ఏంటది? ఎవరైతే సదా దాత అయి ఉంటారో దాని యొక్క పుణ్య ఫలం, దాత అయి నడుచుకున్న దాని పుణ్య ఫలం అవసరానికి సమయానికి సహయోగి అవుతుంది. సమయానికి సఫలత సహజంగా లభిస్తుంది. మనం దాత ఇచ్చిన దాని పుణ్య ఫలంగా. అందువలన సదా దాతా స్థితి యొక్క సంస్కారం ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. पुण्य का खाता 1 का 10 गुना फल देता है. ఈ పుణ్య యొక్క ఖాతా, దాత ఇచ్చిన దాని పుణ్య ఖాతా 1కి 10 రెట్లు ఫలితం రిటర్న్ వస్తూ ఉంటుంది. तो सारे दिन में नोट करो, संकल्प द्वारा, वाणी द्वारा, संबंध संपर्क द्वारा पुण्य आत्मादान पुण्य का खाता कितना जमा किया. కాబట్టి రోజు మొత్తం ఇది నోట్ చేసుకోండి. సంకల్పం ద్వారా, వాచ ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా ఆత్మగా అయి పుణ్య ఖాతా ఎంత నేను జమ చేసుకున్నాను. మనసా సేవ भी पुण्य का खाता जमा करती है. ఏది చేసినా చేయలేకపోయినా మీరు మనసా సేవ చేసిన రోజుకో గంట, అరగంట కేటాయించి కూర్చొని చేశారనుకోండి, ఎంత టైం వీలైతే అంత టైం మనసా సేవకి కూడా దాని ద్వారా కూడా పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది. वाणी द्वारा किसी कमजोर आत्मा को खुशी में लाना, परेशान को शांति स्मृति में लाना, दिल शिकस्त आत्मा को अपनी वाणी द्वारा उमंग उत्साह में लाना, संबंध संपर्क से आत्मा को अपने श्रेष्ठ संग का रंग अनुभव कराना, इस विधि से पुण्य का खाता जमा कर सकते हो. అలాగే వాచ ద్వారా ఈ బలహీన ఆత్మలకైనా ఖుషీలో తేవటం, అలజడిలో ఉండేవారిని వారి హోదా, వారి స్వమానం యొక్క స్మృతిలో తేవడం, హృదయ నిరాశతో ఉన్న ఆత్మలకు మీ మాటల ద్వారా ఉల్లాసోత్సాహాల్లో తీసుకొని రావటం, వారి నిరాశను తొలగించి మీ మాటలు అలా ఉండాలి. సంబంధ సంపర్కం ద్వారా ఆ ఆత్మలకు మీ శ్రేష్ట సాంగత్యక రంగు అనుభవం చేయించడం. ఇలా స్నేహంలో రావడం వల్ల నాకు మంచి జరిగింది, మంచి ప్రాప్తులు కలిగాయి, इंस्पायर అయ్యాను. అలా इस विधि से पुण्य का खाता जमा कर सकते. సంబంధ సంపర్కంలో మీ శ్రేష్ట సాంగత్యం యొక్క ప్రేరణ అనుభవాలు చేయించటం. అంటే మీతో ఉంటే చాలు, నేర్చుకుంటారు. కొంత టైం మీతో ఉన్నారంటే అది మన సాంగత్యం యొక్క రంగు అనుభవం చేయించిన, అది కూడా దాత అయినట్టే. మీ మాటల్లో
ఒక ప్రశంస, ఎంకరేజ్‌మెంట్, శక్తి లేదు. మీరు చేయగలరు. మీరే చేశారు కల్పపూర్వం. ఆ స్మృతులు కలిగించి ఉల్లాసోత్సాహాలు తీసుకొస్తే కూడా దాత అయినట్టే. అలజడితో ఉన్న వారికి, పరేషాన్‌లో ఉన్న వాళ్ళకి మీ యొక్క షాన్ ఏంటి, మీ స్వమానం ఏంటని గుర్తు చేయటం మన మాటలతో. అది కూడా దాత అయినట్టే. బలహీన ఆత్మలకు ఖుషిలో తీసుకురావటం, అది కూడా దాత అయినట్టే. ఈ విధి ద్వారా పుణ్య ఖాతా జమ చేసుకోవచ్చు वाचा। इस जन्म में इतना पुण्य जमा करते जो आधा कल्प पुण्य का फल खाते और आधा कल्प आपके जड़ चित्र आपकी आत्माओं को वायुमंडल वरखापन से मुक्त करते। ఈ విధి ద్వారా పుణ్య కథ జమ చేసుకోవచ్చు. ఈ జన్మలో ఎంత పుణ్యం జమ చేసుకుంటారు మీరు అంటే అర్ధకల్పం పుణ్య ఫలం తింటూ కూర్చోవచ్చు. ఆ ఛాన్స్ ఇప్పుడే ఉంది జమ చేసుకోవటానికి. మరియు అర్ధకల్పం మీ జడ విగ్రహాలు ఎదురుగా పాపి ఆత్మలకు మీ చుట్టూ మందిరంలోని వాయుమండలం ద్వారా పాపాల నుండి ముక్తులుగా చేసేస్తారు. మీ విగ్రహం చుట్టూ ఉండే వాయుమండలంలో వాళ్ళు వస్తే ఈ దర్శనం చేసుకుంటే అంటే ఎంత ఫలం అనేది మీరు ఇప్పుడు చేసుకున్న దాత సంస్కారానికి ఎంత పుణ్య ఫలం సంపాదించుకుంటారు చూడండి. హరి బక్షత జమా హువా పుణ్య ఖాతా దేఖ్తే దేఖ్తే. కాబట్టి బాప్ దాదా ఈ రీతిలో ప్రతి ఒక్క పిల్లల్ది పుణ్య ఖాతా ఎంత జమ అయి ఉంది చూస్తూ ఉంటారంట. बाप दादा वर्तमान समय का बच्चों का सेवा को उमंग साथी खुश हो रहे। బాప్ దాదా వర్తమాన సమయంలో పిల్లల్లో ఉన్న సేవా ఉల్లాస ఉత్సాహాలు చూస్తూ ఖుషి అవుతున్నారు. మెజారిటీ बच्चों में सेवा का उमंग अच्छा है. మెజారిటీ పిల్లల్లో సేవ యొక్క ఉత్సాహం చాలా బాగుంది. सभी अपने अपने तरफ से सेवा का प्लान प्रैक्टिकल में ला रहे हैं. అందరూ వారి వారి వైపు నుండి సేవా ప్లాన్ లో ప్రాక్టికల్ గా తెస్తున్నారు. ఉత్సాహం బాగుంది సేవలో. इसके लिए बाप दादा दिल से मुबारक दे रहे, अच्छा कर रहे और अच्छा करते रहेंगे దీని కోసం బాప్ దాదా హృదయం నుండి అభినందిస్తున్నారు. ఎందుకంటే మంచిగా చేస్తూ ఉన్నారు సేవ మరియు మంచిగా చేస్తూ ఉంటారు. ఇంకా सबसे अच्छी बात यह है सभी का संकल्प और समय बिजी हो गया है। हर एक को ये लक्ष्य है कि चारों ओर की सेवा से भी उन्होंने उनको पूरा जरूर करना है। అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే అందరి యొక్క సంకల్పాలు సమయము బిజీ అయిపోయి ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్కరికి ఇది లక్ష్యం ఉంది. నలువైపుల సేవ ద్వారా ఫిర్యాదులు తప్పకుండా పూర్తి చేయాలి. మనుషులకు ఉండే ఫిర్యాదులనండి, మనుషులకు ఉండే కామనానండి, మన దగ్గర నుండి ఉండే ఎక్స్పెక్టేషన్ పూర్తి చేయాలి అని ప్రతి పిల్లల లక్ష్యం ఉంది. బిజీ అయ్యారు సంకల్పంతో, సమయంతో అని చెప్తున్నారు బాబా. ब्राह्मणों के दृढ़ संकल्प में बहुत शक्ति है। अगर ब्राह्मण दृढ़ संकल्प करे तो क्या नहीं हो सकता, सब हो जाएगा। सर्वयोग ज्वाला रूप बनाओ। బ్రాహ్మణులలో బ్రాహ్మణులు చేసే దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది. ఒకవేళ బ్రాహ్మణుని మీరు దృఢ సంకల్పం చేసినట్లయితే జరగనిదంటూ ఏముంది? అన్నీ జరుగుతాయి, అన్నీ సాధ్యమవుతాయి. కేవలం మీ యోగం జ్వాల స్వరూపంగా తయారు చేస్తుంది. योग ज्वाला रूप बन जाएगा तो ज्वाला के पीछे आत्माएं स्वतः ही आ जाएगी, क्योंकि ज्वाला लाइट मिलने से उनको रास्ता दिखाई देगा. మీ యోగం జ్వాల రూపంగా అయిపోయినట్లయితే జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగా వస్తారు ఆకర్షింపబడి. ఎందుకంటే జ్వాల అంటే ఏంటి? జ్వాల అంటే లైట్, ప్రకాశం దొరకడంతో మార్గం కనిపిస్తుంది కదా ఎవరికైనా. అందుకు అటువైపు వస్తారు. జ్వాల వెలిగే చోటకి ఎవరైనా స్వతహాగా వస్తారు. అవి योग तो लगा रहे लेकिन योग ज्वाला रूप होना है. ఇప్పుడు యోగం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఆ యోగం జ్వాల రూపం అయిపోవాలి అని చెప్తున్నారు బాబా.
सेवा का उमंग उत्साह अच्छा बढ़ रहा है, लेकिन योग में ज्वाला रूप अभी अंडरलाइन करनी है. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగా పెరుగుతున్నాయి పిల్లల్లో, కానీ యోగంలో జ్వాల రూపం అనేది ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. आपकी दृष्टि में ऐसी झलक आ जाए जो दृष्टि से कोई ना कोई అనుభూతి అనుభవం करे. మీ దృష్టిలో ఎలాంటి మెరుపు రావాలంటే మీ దృష్టితోనే ఏదో ఒక అనుభూతి యొక్క అనుభవం చేయాలి ఎవరైనా. అలాంటి యోగం జ్వాలారూపం పెరగాలి. దానికి అండర్లైన్ చేయండి. ఇది నేను యాడ్ చేసుకోవాల్సి ఉంది పురుషార్థంలో. ఏంటి? జ్వాలా స్వరూప యోగంతో నా దృష్టిలో అలాంటి ఒక మెరుపు ప్రకాశం నిండిపోవాలి. ఏదో ఒక అనుభూతి అవ్వాలి నా ఎదురుగా వచ్చే వారికి నా దృష్టి ద్వారా. ఇది లక్ష్యం పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. बाप दादा के फैमिली वालों ने ये जो सेवा की थी कॉल ऑफ टाइम वालों की, उसकी विधि अच्छी लगी कि छोटे से संगठन को समीप लाया. ऐसे हर सेंटर अलग अलग सेवा तो कर रहे हो, लेकिन कोई सर्व वर्गों का संगठन बना वो बाप दादा को విదేశీ ఏదైతే సేవ చేశారో సమయం యొక్క పిలుపు కాల్ ఆఫ్ టైం అనే ప్రోగ్రాము, ఆ విధి బాబాకు ఇష్టపడింది. చిన్న సంఘటనని సమీపంగా తెచ్చారు తయారు చేసి విదేశీయులు. అలా ప్రతి జోన్ ఇండియాలో కూడా ప్రతి సెంటర్ వేరువేరుగా సేవ ఏదైతే చేస్తున్నారో రకరకాల వింగ్స్ ద్వారా ఆ అన్ని వింగ్స్ వారు ఎవరైతే ప్రభావితులైన వారు ఉన్నారో, ఇష్టపడిన వారు మన సేవను, అంటే బయట వారు, వారందరిది సంఘటన తయారు చేయండి అంటున్నారు బాబా. बाप दादा ने कहा था कि बिखरी हुई सेवा बहुत है, लेकिन बिखरी हुई सेवा से कुछ समीप आने वाली योग आत्माओं का संगठन चुनो और समय प्रति समय उस संगठन को समीप लाते रहो और उन्हें सेवा का उमंग बढ़ाओ. బాధ్యత చెప్పిన విషయం ఏంటి? చెదిరిపోయిన ఆత్మల్ది సేవ చాలా ఉంది. కానీ చెదిరిపోయినటువంటి ఆత్మల్ని సేవతో సమీపంగా తెచ్చే యోగ్యాత్మల సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఎన్నుకోండి. యోగ్యాత్మల్ని, చెదిరిపోయి ఉన్న ఆత్మలను ఎన్నుకునే సేవ. ఆ వర్గాలు, రకరకాల వర్గాల్లో చెదిరిపోయి ఉన్నారు, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల ధర్మాలలో వాళ్ళందరినీ ఏరే సేవ జరుగుతుంది. సెలెక్ట్ అవుతున్నారు ఇంట్రెస్ట్ అయ్యి రకరకాల వర్గాల నుండి వచ్చి వారందరినీ సమీప యోగ్య ఆత్మలుగా తయారు చేసే అలాంటి సంఘటన తయారు చేయండి. ప్రతి సమయం ఆ సంఘటన బాబాకు సమీపంగా తెస్తూ ఉండండి. మరియు వారికి వారిలో సేవ యొక్క ఉత్సాహాన్ని పెంచండి. बाप दादा व्यक्ति एक ऐसी आत्मा ये है, लेकिन अभी वो పవర్ఫుల్ పాలన సంఘటిత రూపంలో नहीं मिल रहे. బాప్ దాదా చూస్తున్నారు ఇలాంటి ఆత్మలు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ పాలన సంఘటిత రూపంలో లభించట్లేదు. ఉన్నారు రకరకాల వింగ్స్ లో చెదిరిపోయి. अलग-अलग यथाशक्ति पालना मिल रहे, संगठन में एक को देखकर भी उमंग आता है. వేర్వేరుగా యథాశక్తి అనుసారం పాలన అయితే లభిస్తుంది, కానీ సంఘటనలో ఒకరిని చూస్తూ ఒకరికి ఉత్సాహం పెరుగుతుంది కదా. ये कर सकता है, मैं भी कर सकता हूँ, मैं भी करूंगा तो उमंग आता है. సంఘటనలో వచ్చినప్పుడు వీళ్ళు ఇది చేయగలిగితే నేను చేయగలను, నేను కూడా చేస్తాను అని ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకని विंग्स लो మీరు ఎవరికో సందేశం ఇచ్చి ఉంటారు. सब बोलते हैं ना, हमने इनको संदेश दिया, फलाना विंग का है या फलाना आदमी, लेकिन संगठन में लाओ ना. సంఘటనలో కూర్చోపెడితేనే ఏమవుతుంది? ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు. ये कर सकता है तो मैं भी करूंगा, ये समय निकाल रहे तो मैं भी निकाल सकता हूँ. ऐसा उमंग आता है संगठन में आने से. సంఘటనలో రావడం వల్ల అలాంటి ఉత్సాహం వాళ్ళలో వస్తుంది.
बाप दादा भी सेवा का प्रत्यक्ष संगठित रूप देखने चाहते। मेहनत अच्छी कर रही हो, हर एक अपने वर्ग की, एरिया की, जोन की, सेंटर की कर रही, बाप दादा खुश होते हैं. బాప్ దాదా ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష సంఘటిత రూపం చూడాలనుకుంటున్నారు ప్రత్యక్షంగా. శ్రమ చాలా బాగా పడుతున్నారు సేవలో. ప్రతి వింగు, ప్రతి ఏరియా, ప్రతి జోన్, ప్రతి సెంటర్ వారు టచ్ చేస్తున్నారు శ్రమ. అది చూసి బాప్ దాదా అయితే ఖుషి అవుతున్నారు. అప్ కుछ సామ్నే లావ్, కానీ ఏదైతే శ్రమ పడి ఆత్మని తయారు చేశారో ఎదురుగా తండి. प्रगति वालों का भी उमंग बाप दादा के पास पहुंचता है। डबल फॉरेनर्स का भी डबल कार्य में रहते, सेवा में, स्वयं के पुरुषार्थ में उमंग अच्छा है, ये देख करके भी बाप दादा खुश है. ప్రవృత్తిలో ఉండే వారిలో కూడా ఉత్సాహము ఏదైతే ఉందో బాప్ దాదా దగ్గర చేరుతుంది. డబల్ విదేశీయులు కూడా డబల్ కార్యంలో ఉంటూ సేవలో స్వపురుషార్థంలో ఉత్సాహం మంచిగా పెట్టుకుంటున్నారు. ये देख करके भी बाप दादा खुशी, ఇది చూసి కూడా బాప్ दादा खुशी అవుతూ ఉన్నారు. ब्राह्मण आत्मा ये वर्तमान वायुमंडल को देख विदेश में डरते तो नहीं है, कल क्या होगा, कल क्या होगा, ये तो नहीं सोचते. कल अच्छा होगा, अच्छा है और अच्छा ही होना है. బ్రాహ్మణ ఆత్మలు ప్రస్తుత వాయుమండలాన్ని చూసి విదేశాలలో భయపడడం అయితే లేదు కదా. అంటే 2003లో సమ్ ఏదో వాతావరణం ఉండి ఉండొచ్చు. అంటే 90స్‌లో అయితే 2000 చివర్లో, అంటే 90స్ చివర్లో ఇరాన్ అది కువైట్ దాని వార్ అయితే అప్పుడు ఇరాన్ వాళ్ళకిను, ఇరాకో ఇరానో కువైట్ డివైడ్ అవ్వడానికి వార్ జరుగుతూ ఉండేది. మరి 2003లో ఏంటనేది నాకైతే జ్ఞాపకం రాలేదు. ఏ సిట్యుయేషన్ ఉంది విదేశాల వారికి అంటున్నారు బాబా. బ్రాహ్మణాత్మలు వర్తమాన సమయం వాయుమండలాన్ని చూసి విదేశాలలో వారు భయపడట్లేదు కదా, రేపేమవుతాదో రేపేమవుతాదో అని ఆలోచించట్లేదు కదా. మంచి అవుతుంది రేపు, మంచి ఉంది, మంచి జరుగుతుంది. जितनी दुनिया में हलचल होगी उतनी ही ब्राह्मणों की स्टेज अच्छल होगी. కొంచెం ఎంత అలజడి ఉంటుందంటే బ్రాహ్మణుల స్థితి అచ్చలైపోతుంది. ऐसे है ఇలా ఉన్నారు కదా. डबल विदेशी हलचल यही अचल है, अचल है. हलचल में तो नहीं है ना. डबल విదేశీయులు చెప్పండి, హల్చల్లో వస్తున్నారా, అచల్ స్థితి ఉందా? हलचल रावटलेद कदा. जो अचल है वो हाथ उठा, अचल है, कल कुछ हो जाए. ఎవరైతే నేను అచంచల స్థితిలోనే ఉంటున్నాను అంటున్నారో చేతులు ఎత్తండి. రేపే ఏదైనా వచ్చేస్తే అలాంటి పరిస్థితి చలించరా? वो भी अचल है ना, कल कुछ हो जाए तो भी. రేపే ఏమైనా అయిపోయినా పర్వాలేదు, అచల్గా ఉంటారు కదా అచంచలంగా. టెస్ట్ పెడితే బాబా क्या होगा, कुछ नहीं होगा. आप ब्राह्मणों के ऊपर परमात्मा छत्र छाया है. ఏమవుతుంది, ఎందుకు భయం? బ్రాహ్మణులు మీ అందరి పైన పరమాత్మ ఛత్ర ఛాయ ఉంది, భయం ఎందుకు? जैसे वाटरप्रूफ कितना भी वाटर हो लेकिन वाटरप्रूफ द्वारा वाटरप्रूफ हो जाते हैं, ऐसे ही कितने भी हलचल हो लेकिन ब्राह्मण आत्मा परमात्मा छत्र छाया के अंदर सदा प्रूफ है. ఏ విధంగానైతే బ్రాహ్మణాత్మలు అదే బాబా చెప్తున్నారు పరమాత్మ ఛత్రఛాయను ఎలా ఉదాహరించి చెప్తున్నారంటే బాబా వాటర్ ప్రూఫ్ ఉంటది చూడండి. ఎంత వాటర్ చుట్టూ వచ్చినా కానీ వాటర్ ఎఫెక్ట్ మన పైన పడదు. ఏ వస్తువుని మనం ప్యాక్ చేస్తాం వాటర్ ప్రూఫ్, ఆ వస్తువు పైన నీటి యొక్క ప్రభావం పడవదు అది. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అనేది మనం ఉపయోగించాం అలాంటి మెటీరియల్ కదా. ऐसे ही कितनी भी हलचल हो लेकिन ब्राह्मण आत्मा परमात्मा छत्रछाया के अंदर सदा प्रूफ है. అలాగే ఎంత అలజడి ఉన్నా కానీ బ్రాహ్మణ ఆత్మలు పరమాత్మ ఛత్ర ఛాయలో సదా రక్షింపబడి ఉంటారు. హల్చల్ ప్రూఫ్, అది వాటర్ ప్రూఫ్, మనది హల్చల్ ప్రూఫ్ కదా. बेफिक्र बादशाह होना कि थोड़ा थोड़ा फिक्र है क्या होगा,
नहीं బేఫికర్. నిశ్చింత చక్రవర్తులే కదా మీరు. కొద్ది కొద్ది చింత ఉందా రేపేమవుతది అని. లేదు. నిశ్చింత అయిపోయారు కదా. स्वराज्याधिकारी बन बेफिकर बादशाह बना चल अडोल सीट पर सेट रहो. स्वराज्याधिकारीగా తారే, నిశ్చింత చక్రవర్తిగా తారే, అచల్ అడోల్ అనే సీట్ పై సెట్ అయిపోండి. ఏమేమి ఇచ్చారు బాబా టైటిల్? బేఫికర్ బాదషా. కావాలి అంటే ఏం చేయాలి? స్వరాజ్యాధికారి, బేఫికర్ బాదషా అయి అచల్ అడోల్ అనే సీట్ లో సెట్ అయిపోండి. సీట్స్ ఏమి ఇచ్చాయి? ఉత్తరం సీట్లో కూర్చున్న తర్వాత మరి దిగ్గకండి. ఎవరు కూర్చుని పోతారో అని పుస్తకం వేస్తాం, లేకపోతే బ్యాగ్ వేస్తాం. ఇంకోరి సీట్లో వచ్చేయకూడదు. सीट को बचाते हैं ना क्लास में भी जब बैठते हैं तो कोई भी सीट से नीचे उतरना नहीं चाहते. సీట్ నుండి కిందకి దిగాలని అది వదిలేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. अपसेट होना था, सीट पर सीट नहीं है तो अपसेट है. सीट पर सीट जो है वो स्वप्न में भी अपसेट नहीं हो सकता. అప్సెట్ అవుతున్నామంటే సీట్లో సెట్ అయి ఉండట్లేదు, వాళ్ళు అప్సెట్ అవుతారు. స్వమానంలో ఉండట్లేదు, స్వరాజ్యాధికారి లేరు. ఎవరైతే సీట్లో సెట్ అయి ఉంటారో కళలో కూడా స్వప్నంలో కూడా అప్సెట్ అవ్వరు వారు. माता ये क्या समझती हो? सीट पर सेट होना बैठना आता है, హల్చల్తో नहीं होता ना. మాటలు ఏమనుకుంటున్నారు? సీట్లో సెట్ అవ్వటము, కూర్చోటము వస్తుందా మీకు? హల్చల్ అవ్వట్లేదు కదా. बाप दादा कंबाइन है. जब सर्वशक्तिवान आपके कंबाइन है, आपको क्या डर है? अकेले समझेंगे तो हलचल में आएंगे, कंबाइंड रहेंगे तो कितनी भी हलचल हो लेकिन आप अचल रहेंगे. ठीक है माताएं? బాబా చెప్తున్నారు హల్చల్లో రావట్లేదు కదా మాటలు. బాప్ దాదా కంబైన్ ఉన్నారు. బాప్ దాదా అంటే ఎవరు? ఎప్పుడైతే సర్వశక్తివంతుడే మీతో కంబైన్డ్ గా ఉన్నారో మీకు భయం ఏంటి? అతడు నాతో కంబైన్డ్ గా లేరు, ఒంటరిగా ఉన్నాను అనుకుంటే ఏదైనా మీ ఎదురుగా పరిస్థితి రాగానే హల్చల్లో వచ్చేస్తారు. బాబాతో ఎప్పుడు కంబైన్డ్ గా ఉంటే, శివుడితో కంబైన్డ్ గా ఉంటే శక్తి ఏమవుతుంది? శివశక్తి అయితే ఎంత హల్చల్ ఉన్నా కానీ మీరు ఎలా ఉంటారు మాతలు? ఎన్ని రకాల అలజడి ఉన్నా చుట్టూ హల్చల్ ఉన్నా అచ్చల్ అయిపోతారు కదా, అచంచలం. సరేనా మాతలు? ఠీకైనా కంబైన్ అయినా కరెక్టే కదా. సరిగా సరిపోయింది కదా, కంబైన్డ్ గా ఉన్నారు కదా. ఉన్నారా? ఇక్కడ నుండి వెళ్ళలేక ఒంటరి అయిపోతుంటారా? అక్కేలేతోని ఒంటరి అయిపోవట్లేదు కదా. बाप की जिम्मेदारी है. अगर आप सीट पर सेट हो तो बाप की जिम्मेवारी, आप सेट हो तो आपकी जिम्मेवारी है. ఒకవేళ మీరు మీ సీట్లో సెట్ అయి ఉంటే కంబైన్డ్ రూపధారిని, ఇది కూడా ఒక సీట్ కదా, శివశక్తిని ఈ సీట్లో సెట్ అయి ఉంటే బాబా బాధ్యత వహిస్తారు మీది. బాప్కి జిమ్మేవారి ఆప్కా. ఒకవేళ సీట్ నుండి అప్సెట్ అయితే మీ బాధ్యత మీరు చూసుకోండి, బాబా చూడరు. आपकी जिम्मेवारी है फिर. आत्माओं को संदेश द्वारा अंजलि देते रहेंगे तो दाता स्वरूप में स्थित रहेंगे तो दातापन के पुण्य का फल शक्ति मिलती रहेगी. ఆత్మలకు మీరు సందేశం ద్వారా దానం ఇస్తూ ఉంటే, దాతా స్వరూపంలో స్థితిలో ఉంటే, సందేశం ఇవ్వడమో, ప్రేరణ ఇవ్వడమో, ఉత్సాహం కలిగించడమో ఏదో ఒకటి, దాతాయే దాతా స్థితిలో పుణ్య ఫలము శక్తి లభిస్తుంది మీకు. दाता स्थिति యొక్క పుణ్యఫలం. चलते फिरते अपने को आत्मा कर्म बन्हाने और ये कर्म इंद्रिय करणहार कर्मचारी, ये आत्मा की स्मृति का अनुभव सदा इमाज रूप में हो. ऐसा नहीं कि मैं तो हूं ही आत्मा, नहीं. స్మృతి మే ఇమార్జ్ హో, నడుస్తూ తిరుగుతూ మీరు ఆత్మ, నేను ఆత్మ చేయించేవాడను, కర్మేంద్రియాలు నా అండర్లో కర్మ చేసే కర్మచారీలు అని ఈ స్మృతి
ఆత్మ యొక్క స్మృతి అనే అనుభవము సదా ఇమాజ్ రూపంలో ఉండాలి. నడుస్తూ, తిరుగుతూ, పని చేస్తూ, మాట్లాడుతూ. నేనున్నదే ఆత్మ కదా! మళ్ళీ ఏమనుకుంటాను? అనుకునే పని లేదు, ఆత్మే కదా నేను అని అనకండి. అలా అనుకోకండి. లేదు. అది మీరున్నదే ఆత్మ అయినా అది మీకు ఎప్పుడూ గుర్తుంటుంది, జ్ఞాపకంలో నడుస్తుంది అనేలా స్మృతిలో ఇమర్జ్ చేసుకుంటూ ఉండండి. ఎలా నేను చేయించేవాడై చేయిస్తూ ఉన్నాను కర్మేంద్రియాల ద్వారా అనే స్మృతిని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఆ స్మృతి ఇమేజ్ రూపంలో ఉంచుకోండి అన్నారు బాబా. इमेज रूप में रहता है लेकिन इमेज रूप में रहने से वो नशा, खुशी और कंट्रोलिंग पावर रहती है. అంతర్గత రూపంలో ఉంటుంది నేను ఆత్మ అనేది సుషుప్త రూపంలో. అది ఇమేజ్ రూపంలో జాగృతి అవస్థలోకి వస్తే ఆ స్మృతి, ఆ స్మృతి యొక్క నష, ఖుషి, కంట్రోలింగ్ పవర్ మీలో ఉంటుంది. ఆత్మ ఎలా కంట్రోలింగ్ చేస్తూ నడిపిస్తుంది ఇంద్రియాలని. అది అనుభవం అవుతుంది. మజా భీ ఆతా హై క్యూ? అది మీరు అనుభవం చేస్తే మజా కూడా వస్తుంది. ఎందుకని? సాక్షి హోకర్‌కే కర్మ కరాతే హో. సాక్షి స్థితిలో ఉండి కర్మేంద్రియం ఒక్కొక్కటి ఉపయోగించి కర్మ చేయిస్తారు మీరు. ఏ ఎఫెక్ట్ మీ కర్మేంద్రియాల పైన రాదు. మజా వస్తుంది కదా! तो बार-बार चेक करो कि करावनहार होकर कर्म करा रही हूँ. కాబట్టి మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉండండి. చేయించేవాడే కర్మ చేయిస్తున్నానా నేను? जैसे राजा अपने कर्मचारियों को ऑर्डर में रखते ऑर्डर से कराते ऐसे आत्मा करावनहार स्वरूप की स्मृति रहे तो सर्व कर्मेंद्रिया ऑर्डर में रहेगी. బాబా చెప్తున్నారు చేయించేవాడే కర్మ చేయిస్తున్నానా మాటిమాటికి చెక్ చేసుకోండి. ఎలాగైతే ఒక రాజు తన కర్మచారుల పైన ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. ఆర్డర్ ఇచ్చి చేయిస్తాడు రాజా అనేవారు. అలా ఆత్మ మీరు చేయించేవాడు నేను అనే స్వరూపం యొక్క స్మృతి మీలో ఉంటే సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్‌లో పనిచేస్తూ ఉంటాయి. మాయ के ऑर्डर में नहीं रहेगी, आपके ऑर्डर में रहेगी. ఈ స్మృతి ఉంటే నేను రాజా, చేయించేవాడను, మాలికుడను, కర్మేంద్రియాలపై అధికారిని. ఈ స్మృతిలో ఉంటే మాయ ఆర్డర్‌లో మీరు నడవరు. కర్మేం కర్మేంద్రియాలు మాయ ఆర్డర్‌లోకి వెళ్ళవు. మీ ఆర్డర్‌లో అది చేస్తాయి. नहीं तो माया व्यक्ति की करावन हर आत्मा अलबेली हो गई तो మాయ ఆర్డర్ करने लगती है. లేకపోతే మాయ ఎప్పుడూ కనిపెట్టుకుంటూ చూస్తూ ఉంటదన్నమాట. డోర్‌లో నుండో, కిటికీలో నుండో తొంగి చూస్తూ ఉంటదన్నమాట మాయ. చేయించేవాడు ఈ ఆత్మ కొంచెమైనా కులుకుతున్నాడా? కొంచెమైనా దిక్కులు చూస్తున్నాడా? అల్బేలాగా ఉన్నాడా? వెంటనే నా ఆర్డర్ నడిపిస్తానని మాయ ఆర్డర్ నడిపిస్తది కర్మేంద్రియాల పైన. कभी संकल्प शक्ति कभी मुख की शक्ति మాయ के ఆర్డర్ మీద చల్ పడితే అప్పుడేమవుతుంది ఆ కొద్ది క్షణాల కోసమైనా మాయ ఎంటర్ అయిపోతే అప్పుడప్పుడు సంకల్ప శక్తిని తన అండర్లో తీసేసుకుంటది వేస్ట్ సంకల్పాలు. అప్పుడప్పుడు నోటి వాచా శక్తిని తన ఆర్డర్లో నడిపించేస్తూ ఉంటది. इसलिए सदा हर कर्मेंद्रियों को अपने आर्डर में चलाओ. అందువల్ల సర్వ కర్మేంద్రియాలు సదా మీ ఆర్డర్‌లో నడిపించే అటెన్షన్ పెట్టుకోండి. ऐसे नहीं कहेंगे चाहते तो नहीं थे लेकिन हो गया जो चाहते वही होगा. ఇలా అనరు కదా! నేను అనుకోలేదు కానీ నా ద్వారా అలా అయిపోయింది. నేను అనుకోలేదు. నా భావం అది కాదు మాట్లాడేశాను. అలా కాదు. మీరు అటెన్షన్‌లో ఉంటే చేంజ్ చేయాలనే స్మృతిలో ఉంటే మీ ఆర్డర్‌లో కర్మేంద్రియం నడిస్తే మీరు ఏదనుకుంటారో అదే జరుగుతది. अभी से राज्याधिकारी बनने के संस्कार भरेंगे फिर वहां भी राज्य చలాయింగే. ఇప్పటి నుండి రాజ్యాధికారి అయ్యే సంస్కారం ఇలా నింపుకుంటే అప్పుడు అక్కడ కూడా రాజ్యం నడిపిస్తారు నేను. स्वराज अधिकारी की सीट से कभी भी नीचे नहीं आओ. अगर कर्मेंद्रिय ऑर्डर पर रहेगी तो हर शक्ति भी आपके ऑर्डर में रहेगी. స్వరాజ్య అధికారి సీట్ నుండి ఎప్పుడు కూడా కిందకి దిగిపోకండి. ఈ రోజు బాబా ఏ సీట్ ఇచ్చారు? స్వరాజ్య అధికారిని.
ఒకవేళ కర్మేంద్రియాలు మీ ఆర్డర్‌లోనే ఉంటే మీరు రాజ్యాధికారి. అప్పుడేమవుతది నెక్స్ట్ స్టెప్? ప్రతి కర్మేంద్రియం మీ ఆర్డర్‌లో నడుస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ప్రతి శక్తి కూడా మీ ఆర్డర్‌లో ఉంటుంది. जिस शक्ति की जिस समय आवश्यकता है उस समय जी హాజరు जाएगी. ఏ సమయంలో ఏ శక్తి అవసరం అనుకుంటే అది ఆ సమయంలో చిత్తం ప్రభు అని హాజరైపోతుంది. ऐसे में काम पूरा हो जाए, आप ఆర్డర్ करो सहन शक्ति आओ, काम पूरा हो जाए फिर आवे. ఇలా జరగకూడదు. పని పూర్తయిపోయేటప్పుడు మీకు గుర్తొస్తుంది సహన శక్తి రా. లేదా పని అవసరమైనప్పుడు సహనశక్తి ఆ పనిలో సహనశక్తి రా అని మీరు ఆహ్వానిస్తే ఆ పని పూర్తయిపోయి కదా మీలో ఉపయోగపడింది వచ్చింది సహనశక్తి అంటే మీ ఆర్డర్‌లో లేదు. हर शक्ति आपके आर्डर पर जी हाजिर होगी क्योंकि ये हर शक्ति परमात्मा देन है. అదే మీరు స్వరాజ్యాధికారి అయి ఉంటే ప్రతి శక్తి మీ ఆర్డర్‌లో చిత్తమని హాజరవుతది. ఎందుకంటే ఈ ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చే దానం మీకు. तो परमात्मा जो आपकी चीज हो गई तो अपनी चीज को जैसे भी यूज करो जब भी यूज करो ऐसे ये सर्व शक्तियां आपके ऑर्डर पर रहेंगी. सर्व कर्म इंद्रिया आपके ऑर्डर पर रहेंगी. इसको कहा जाता है स्वराज्य अधिकारी मास्टर सर्वशक्तिवान. ऐसे है पांडव. పరమాత్మ దానం ఇచ్చేసిన వస్తువు మీది అయిపోయింది కదా మీకు ఇచ్చేసాక. మనది అయిపోయిన వస్తువు ఎలా కావాలన్నా అలా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఈ సర్వశక్తులు ఈ విధంగా మీ ఆర్డర్‌లో ఉంటాయి. సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్‌లో ఉంటాయి. పరమాత్మ ఇచ్చేసారు. దానిపై నేను అధికారి. స్వరాజ్యాధికారిని. గుర్తుపెట్టుకోండి. మీ ఆర్డర్‌లో ఈ పని చేస్తే దాన్నేమంటారు స్వరాజ్యాధికారి, మాస్టర్ సర్వశక్తివంతులు. ऐसे है पांडव. ఇలా ఉన్నారా పాండవులు అన్నేలు. मास्टर सर्वशक्तिवान भी है और स्वराज्य अधिकारी भी है. ऐसा नहीं कहना कि मुख से निकल गया. किसने ऑर्डर दिया जो निकल गया. మాస్టర్ సర్వశక్తివంతుడు కూడా నేను మరియు స్వరాజ్య అధికారిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా అనకండి నోటి నుండి మాట వచ్చేసింది ఏంటో. ఎవరు ఆర్డర్ ఇచ్చారు నోటికి? किसने ऑर्डर दिया आपके मुख को निकल गया? किसने ऑर्डर दिया? देखना नहीं चाहते थे देख लिया, करना नहीं चाहते थे कर लिया. ये किसके ऑर्डर पर होता है? చూడాలనుకోలేదు కానీ చూసేసాను, చేయాలనుకోలేదు కానీ చేసేసాను. ఎవరి ఆర్డర్ వల్ల జరిగింది అది అక్కడ? इसको अधिकारी कहेंगे या अधीन कहेंगे. దీన్ని అధికారి అయి ఉన్నారంటారా ఆధీనమై ఉన్నారంటారా? तो अधिकारी बनो अधीन नहीं. కాబట్టి అధికారిగా తయారవ్వండి ఆధీనం కాకూడదు. अच्छा बाप दादा कहते हैं जैसे अभी मधुबन में सब बहुत बहुत खुश हो ऐसे ही सदा खुश आबाद रहना. रूहे गुलाब है. देखो चारों ओर देखो सभी रूहे गुलाब खिले हुए गुलाब है. బాప్ దాదా చెప్తున్నారు ఇప్పుడు మధుబన్లో అందరూ చాలా చాలా ఖుషీగా ఉన్నారు ఈ సభలో. అలానే ఇక్కడ నుండి వెళ్ళాక కూడా సదా ఖుషీగా ఉండండి. ఏ బాధ లేకుండా నిశ్చింతగా ఉండండి. ఆత్మిక గులాబీలు చూడండి సభలో అందరి ముఖాలు ఆత్మిక గులాబీలా వికసిస్తున్నాయి కదా చెప్తున్నారు బాబా. మన ముఖాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? रूहानी गुलाब కదా. मुरझाए हुए नहीं है खिले हुए गुलाबे. వడిలిపోయిన గులాబీ కాదు అందరి ఫేస్ ఎలా ఉంది ఆత్మిక గులాబీలు కదా. तो सदा ऐसे ही खुश नसीब और खुशनुमा चेहरे में रहना. तो चेहरे को देखे तो आपसे पूछे क्या मिला है आपको बड़े खुश हो. ఇలా సదా మీరు ఆనందంగా అనే ముఖము అదృష్టవంతులు అనే ముఖము కనిపించాలి ప్రతి ఒక్కరి ముఖంలో.
ఎవరు చూసినా మీకేం దొరికింది? వీళ్ళకేం దొరికిందో చాలా ఖుషిగా ఉన్నారు అని మీ ఫేస్‌లో ఆ కళ కనిపించాలి. हर एक का चेहरा बाप का परिचय दे, जैसे चित्र परिचय देते ऐसे आपका चेहरा बाप का परिचय दे कि बाप मिला है. మీ ప్రతి ఒక్కరి ముఖం బాబా పరిచయం ఇవ్వాలి. ఎలా చిత్రాల మీద బాబా పరిచయం చెప్తాము. అలా మీ ముఖంలో బాబా పరిచయం ఇవ్వాలి. బాబా లభించారు. అచ్చా! సబ్ ఠీక్ హై? అందరూ బాగున్నారా? అడుగుతున్నారు బాబా. భగవంతుడు అడుగుతున్నారు. విదేశ్ వాले పहुंच गए हैं. అచ్చా లగ్తా హై నా యహా? విదేశీయులు కూడా చేరుకున్నారు. ఇక్కడ బాగుంది కదా అడుగుతున్నారు బాబా. మోహినీబేన్ న్యూయార్క్. చలో హల్చల్ సున్నే సే తో బచ్ గయి. మోహినీబేన్ ఎదురుగా ఉన్నారు బాబా ఎదురుగా న్యూయార్క్. ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కదా మోహిని దీది. ఆమె అప్పట్లో మరి అమెరికా సెంటర్స్ ఒక్కదానికి ఇన్ఛార్జ్ అన్నమాట. బాబా చెప్తున్నారు హల్చల్ వినడం నుండి అయితే రక్షింపబడ్డావు అలజడి నుండి అని చెప్తున్నారు బాబా. अच्छा किया है सभी इकट्ठे पहुंच गए हैं बहुत अच्छा किया है అందరూ కలిసి ఒకసారి చేరుకున్నారు విదేశాల నుండి మంచి పని చేశారు అని చెప్తున్నారు బాబా. अच्छा डबल फॉरेनर्स डबल नशा है ना कहो इतना नशा है जो दिल कहता है कि अगर है तो हम डबल विदेशी हैं डबल नशा है स्वराज अधिकारी सो विश्व राज अधिकारी మంచిది డబల్ ఫార్మర్స్ కి డబల్ నష ఉంది కదా చెప్పండి అంత నష ఉందా హృదయం నుండి చెప్తున్నారా ఒకవేళ హృదయం నుండి ఇది ఉంటే డబల్ మేము డబల్ విదేశీ నష డబల్ నష స్వరాజ్ అధికారి సో విశ్వరాజ్ అధికారి అనే నష హృదయం నుండి ఉందా అడుగుతున్నారు బాబా. डबल नशा है ना बाप दादा को भी अच्छा लगता है अगर किसी भी ग्रुप में डबल विदेशी नहीं होते तो अच्छा नहीं लगता है. డబల్ నష ఉన్నవారు కదా బాప్ దాదా కూడా ఇష్టపడుతుంది. ఏ గ్రూప్ లో నేను ఒకవేళ డబల్ విదేశీలు రాలేదంటే బాబాకి ఇష్టపడదంట ఆ సభ. వాళ్ళతోనే నిండుదనం వస్తుంది సభలో. విశ్వక పిత అయినా విశ్వకే చాయేనా ఎందుకంటే విశ్వపిత అంటే విశ్వాత్మలందరూ ఎదురుగా కూర్చుంటే ఆ ఫీలింగ్ వస్తుందట బాబాకు. विश्वपिता నేను అని सब चाहिए माता ये नहीं हो तो भी रौनक नहीं पांडव नहीं तो भी रौनक कम हो जाते మాతలు లేకపోయినా బాబాకు బోర్గా అనిపిస్తుందంట సభ కళ ఉండదు. పాండవులు అన్నయ్యలు లేకపోయినా కూడా కళ తగ్గిపోతుంది సభలో అని చెప్తున్నారు బాబా. देखो जिस सेंटर पर कोई पांडव नहीं हो सिर्फ माता ही हो तो अच्छा लगेगा और सिर्फ पांडव हो शक्तियां नहीं है तो भी सेवा केंद्र का श्रृंगार नहीं लगता है. दोनों चाहिए बच्चे भी चाहिए. बच्चे कहते हैं हमारा नाम क्यों नहीं लिया बच्चों की भी रौनक है. చూడండి సెంటర్లో ఏ సెంటర్లోనైనా పాండవులు లేరు అన్నయ్యలు రారు మాతలే వస్తారు అక్కడ క్లాస్కి అక్కడ వచ్చే వాళ్ళు అన్నయ్యలు ఎవరు లేరు అంటే బాగుండేది కదా ఇష్టపడదు కదా శక్తి తక్కువ అనిపిస్తుంది కొంచెం. అలాగే కేవలం అన్నోళ్ళే వస్తున్నారు. అసలు మాతలే రారు ఆ సెంటర్‌లోనే అందరూ అన్నీలే అంటే కూడా ఆ సేవా కేంద్రం కూడా శృంగారం ఉండదు. అందం ఉండదు. ఇద్దరూ కావాలి. ఇది విని చిన్న పిల్లలు అనుకుంటున్నారు మా పేరు బాబా తీసుకోలేదేంటని. పిల్లలు కూడా కావాలి ప్రతి సెంటర్‌లోని. అందుకే మేము ఈ పిల్లల్ని ఆప్‌కి కుమారియా బచ్చే జో హై లేకే ఆనా హై. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకురావాలి. అది కూడా శోభ బాబా ఇంటికి వాళ్ళది కూడా అంటున్నారు బాబా. अच्छा अब 1 सेकंड में निराकारी आत्मा बन निराकार बाप की याद में लवलीन हो जाओ. ఇప్పుడు డ్రిల్ చేద్దామా? ఒక్క సెకండ్‌లో నిరాకారి ఆత్మ బిందువు నేను బ్రొకటి మధ్య ఉన్నానని చూసుకుంటూ నిరాకార బాబా స్మృతిలో లవలీనమైపోండి. నిరాకారి బిందు ఒక పాయింట్ చుట్టూ కిరణాలు ఉన్నాయి బిందువు చుట్టూ బ్రొకటి మధ్య.
అలాంటి ఆత్మ నేను ఒక సెకండ్లో పరంధామంలో. బాబా కూడా అతి సూక్ష్మ బిందు ప్రకాశ కిరణాలతో, ఆ కిరణాల మధ్య నేను బిందు బాబా బిందుకు సమీపంలో చేరిపోయి లవలీన స్థితిలో ఉన్నాను. బాబా యొక్క అనంత కిరణాల్లో మునిగి లవలీన స్థితిలో ఉన్నాను. ఆ సీన్ బుద్ధితో చూడండి పరంధామంలో ఒక సెకండ్. ఇంకో థాటే రావట్లేదు. బస్ ఈ సీన్ చూడటంలో నిమగ్నమై ఉన్నాం. బిందు పక్కన బిందు నేను, లవలీన ఆత్మను. మళ్ళీ శరీరంలో ప్రకృతి మధ్యకి బిందు నేను వచ్చేస్తాను. ఒక సెకండ్ లాగా అప్పుడప్పుడు చేయగలరు కదా ఇంట్లో కూడా. పని చేస్తూ మధ్యలో వచ్చి సోఫాలో కుర్చీలో కూర్చొని ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని బాబా దగ్గర కూర్చొని మళ్ళీ వచ్చేస్తుంది. పర్సెక్ట్ డ్రిల్. चारों ओर के सर्व स्वराज अधिकारी सदा साक्षीपन की सीट पर सेट रहने वाले अचल अडोल आत्माएं सदा दातापन की स्मृति से सर्व को ज्ञान शक्ति गुण देने वाले रहम दिल आत्माओं को सदा अपने चेहरे से बाप का चित्र दिखाने वाली श्रेष्ठ आत्माओं को सदा खुश नसीब खुश नुमा रहने वाले रूहे गुलाब रूहानी गुलाब बच्चों को बाप दादा का याद प्यार और నమస్తే. ఎవరెవరికి బాబా నమస్తే చెప్పారు? నలివేపులో ఉన్న సర్వ స్వరాజ్యాధికారి పిల్లలకు సదా సాక్షి స్థితి అనే సీట్లో సెట్ అయి ఉండే అచ్చల్ అడోల ఆత్మలకు సదా దాత అనే స్మృతి ద్వారా సర్వులకు జ్ఞానము శక్తి గుణాలు దానం ఇచ్చే దయా హృదయ ఆత్మలకు సదా తమ ముఖ కవలికల ద్వారా బాబా చిత్రం చూపించే శ్రేష్ఠ ఆత్మలకు సదా ఖుష్ నసీబ్ అదృష్టవంతులు, సదా అదృష్టవంతులు. ఇంకా ఖుష్నుమ సదా సంతోషంగా ఉండే ముఖంతో ఆత్మిక గులాబీలు. ఇలాంటి ఆత్మిక గులాబీలైన పిల్లలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకు నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. दादियों से दादीलతో మాట్లాడుతున్నారు బాబా. सेवा के साथ सब तरफ 100 घंटे योग के लिए अच्छी प्रोग्राम चल रहे हैं. సేవతో పాటుగా అన్ని వైపులా 108 గంటల యోగా ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. అప్పుడు అంటే మౌన వ్రతము సెంటర్స్ లోని అలా అంటే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు 2 hours 1 hour అలా యోగంలో కూర్చుండిపోవటము. అంటే రోజుకి 4 hours కూర్చొని చేసే యోగం టైం టేబుల్ ఉండేది. ఆ ఇయర్ అంతా అలా చేసాం. సెంటర్లో కూడా టీచర్ అక్కయ్యలు ఇద్దరు ఉన్నారనుకోండి. ఒకకి 14 రోజుల మౌనం. ఆ అక్క ఇది పూర్తయ్యాక ఈ అక్కకి 14 రోజుల మౌనం. 14 సంవత్సరాలు చేయలేదు కదా తపస్సు. 14 రోజులు నేనే చేయాలని అలా పెట్టుకున్నాను. ऐसे किया था उस साल में. అమృత వేళ యోగం 3:30 to 5 అంటే 1.5 hour. మళ్ళీ క్లాస్ అయ్యాక యోగం 1/2 hour. మళ్ళీ క్లాస్ ముందు కూడా 1/2 hour అప్పట్లో కంపల్సరీ వచ్చేవారు అందరూ. అందరూ కాకపోయినా అందరూ అందులో క్లాస్ టైంలో పాల్గొంటారు. మిగిలిన టైంలో సెంటర్లో అయితే మళ్ళీ మధ్యాహ్నం భోగు పెట్టినప్పుడు అరగంట యోగం కంపల్సరీ. సాయంత్రం క్లాస్‌కి ముందు యోగం. మళ్ళీ క్లాస్ అయ్యాక యోగం. మళ్ళీ రాత్రి పడుకునే ముందు అరగంట కంపల్సరీ యోగం. అంతా కలిపి 4 hours కంప్లీట్ అయ్యేది. అలా 108 గంటలైనా ఒక్కొక్కరు యోగాన్ని చేసేలా ప్రోగ్రామ్ ఒకవైపు నడుస్తుంది కదా అన్నారు బాబా. इस योग ज्वाला से ही विनाश वाला फोर्स में आएगी. अभी देखो बनाते हैं प्रोग्राम फिर सोच में पड़ जाते. योग से भी कर्म विनाश होंगे, पाप कर्म का बोझ भस्म होगा, सेवा से पुण्य का खाता जमा होगा. ఈ యోగ జ్వాల ద్వారానే వినాశన జ్వాలలో ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ అయితే తయారు చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ఆలోచనలో పడిపోతున్నారు. కానీ
యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. పాపకర్మల బరువు భస్మం అవుతుంది. అందుకని యోగం యొక్క ప్రోగ్రామ్‌కి వెనకాడకూడదు, ఆలోచించకూడదు. సేవ ద్వారా పుण्य खाता जमा होతుంది. तो पुण्य का खाता जमा कर दिया लेकिन पिछले जो कुछ संस्कार का बोझ है वो భస్మ యోగ జ్వాల से होगा. సేవ చేసి పుణ్య ఖాతా అయితే జమ అవుతుంది. కానీ అదొక్కటి సరిపోదు. పాత సంస్కారాల యొక్క బరువు ఏదైతే ఉందో అది యోగ జ్వాల ద్వారానే భస్మం అవుతుంది. సాధారణ योग से नहीं, సాధారణ యోగంతో నడవదది. अभी क्या है, योग तो लगाते लेकिन पाप भस्म होने का ज्वाला रूप नहीं है. इसलिए थोड़ा टाइम खत्म होता है फिर निकल आता है. इसलिए रावण को देखो, मारते हैं, जलाते, फिर हड्डियां भी पानी में डाल देते हैं. బాబా చెప్తున్నారు సాధారణ యోగంతో భస్మం కాదు పాత సంస్కారాలు జ్వాలా రూపం. యోగం జోడిస్తున్నారు కానీ పాపాలు భస్మం అయ్యే జ్వాలా రూపం ఉండట్లేదు. అందువల్ల కొద్ది సమయము అయిపోతుంది, టైం గడిచిపోతుంది, కానీ యోగాలో కూర్చొని టైం గడిచిపోతుంది కానీ భస్మం అవ్వట్లేదు. అందుకే రావణాసురుడిని కూడా చూడండి, చంపుతారు, కాలుస్తారు, తర్వాత ఎముకలు కూడా నీటిలో వేస్తారట. बिल्कुल भस्म हो जाए, पिछले संस्कार, कमजोर संस्कार बिल्कुल भस्म हो जाए, भस्म नहीं हुए हैं. పూర్తిగా భస్మం అయిపోయి పాత సంస్కారం, పాత అలవాట్లు, బలహీనతలు భస్మం అయిపోవాలి పూర్తిగా. కానీ భస్మం అవ్వలేదు పిల్లల్లో. मरते हैं लेकिन भस्म नहीं होते. मरने के बाद तो फिर जिंदा हो जाते. మరణిస్తున్నాడు రావణుడు కానీ భస్మం అవ్వట్లేదు, మళ్ళీ బతికిపోతూ ఉన్నాడు. संस्कार परिवर्तन से संसार परिवर्तन होगा. अभी संस्कारों की लीला चल रही है. సంస్కార పరివర్తన ద్వారానే సంసార పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు సంస్కారాల ఘర్షణ యొక్క లీల ఇంకా నడుస్తుంది. సంస్కారాల ఒత్తిడి అనే లీల. संस्कार बीच बीच में इमर्ज होते हैं ना, नाम निशान खत्म हो जाए, संस्कार परिवर्तन, ये है विशेष अंडरलाइन की बात. సంస్కారాలు మధ్య మధ్యలో ఇమర్జ్ అయిపోతున్నాయి కదా పాతవి, దాని నామరూపాన్ని మిగలకూడదు. అలాంటి సంస్కార పరివర్తన, దీనికి విశేషమైన అండర్లైన్ చేసుకోండి. संस्कार परिवर्तन नहीं है तो व्यर्थ संकल्प भी है, व्यर्थ समय भी है, व्यर्थ नुकसान भी है. तो ना तो है संस्कार मिलन की महारास गाई हुई है. अब ये रास होते हैं, महारास नहीं हुई. महारास क्यों नहीं होते हैं? సంస్కార పరివర్తన మనలో రానట్లయితే వ్యర్థ సంకల్పాలు కూడా ఉండిపోతున్నాయి మనలో. వ్యర్థ సమయము, వ్యర్థంగా నష్టము ఎన్నో జరుగుతుంది పురుషార్థంలో. సంస్కారం అనే ఒక మహారాజ్ గాయనం చేయబడింది. ఇప్పుడు రాస్ అయితే చేస్తున్నారు మీరు, కానీ ఇంకా మహారాజ్ జరగలేదు మీది. మహారాజ్ ఎందుకు జరగట్లేదు? అండర్లైన్ నెహి హై, దృఢత నెహి హై. అండర్లైన్ చేసుకోవట్లేదు. బాబా ఏది చెప్తారు అమల్లో పెట్టాలి. సంస్కార పరివర్తన అనే దాన్ని అమల్లో పెట్టాలి, అండర్లైన్ చేసుకోవాలి. దృఢత ఉండట్లేదు. అల్బోలపన్ భిన్న భిన్న ప్రకార్ కా హై. రకరకాల అశ్రద్ధ, నిర్లక్ష్యం అనేది ఉండిపోతూ ఉంది. దృఢత పెట్టుకోవట్లేదు. అది తెచ్చుకుంటే, దృఢత అనే దానికి అండర్లైన్ చేస్తే, సంస్కార పరివర్తనకు అండర్లైన్ చేసుకుంటే, గమనిక పెట్టుకుంటే ఏమవుతుంది? సంసార పరివర్తన జరుగుతుంది. మీ లోపల సంసారం, బయట సంసారం కూడా. లోపల సంసారం ఏముంది? వ్యర్థము చెప్పారు కదా బాబా, అది సమాప్తి అయిపోతుంది. బయట సంసారం, బయట ప్రపంచం కూడా పరివర్తన అవుతుంది. अच्छा वरदान, कर्मयोगी बन, हर संकल्प, बोल और कर्म श्रेष्ठ बनाने वाले నిరంతర్ యోగి భవ. కర్మయోగిగా తారై ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ శ్రేష్టంగా తయారు చేసుకునేటటువంటి నిరంతర యోగి భవ. నిరంతర యోగి కండి. కర్మ
कर्मयोगी आत्मा का हर कर्म యోగియుక్త होगा. कर्मयोगी आत्मा చేసే ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. अगर कोई भी कर्म युक्तियुक्त नहीं तो समझो योगयुक्त नहीं है. ఒకవేళ మన ద్వారా ఏదైనా కర్మ యుక్తియుక్తంగా జరగట్లేదు అంటే తెలుసుకోండి యోగయుక్తంగా లేము మనము యోగయుక్తంగా ఉండట్లేదు कर्मలలో. अगर साधारण व व्यर्थ कर्म हो जाते तो निरंतर योगी नहीं कहेंगे. సాధారణ కర్మ వ్యర్థ కర్మ జరిగిపోతుంది నా ద్వారా అంటే నిరంతర యోగి అని అనరు. कर्म हर सेकंड हर संकल्प अनुभव सदा श्रेष्ठ हो. कर्मयोगी अंटेने అర్థం వారి యొక్క ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం ప్రతి మాట సదా శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్ఠ కర్మ కి నిశాని హే. శ్రేష్టంగా ఉందా లేదా మన మాట కర్మ మన ఆలోచన ఎలా తెలుస్తుంది? శ్రేష్ఠ కర్మ యొక్క నిశాని చిహ్నం ఏంటంటే स्वयं भी संतुष्ट और दूसरे भी संतुष्ट. మన ద్వారా మనం కూడా స్వయం కూడా సంతుష్టంగా ఉంటాం మరి ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. ऐसे आत्मा ही निरंतर योगी बनते. ఇటువంటి ఆత్మలే నిరంతర యోగిగా తయారవుతారు. स्लोगन स्वयं प्रिय लोक प्रिय और प्रभु प्रिय आत्मा ही वरदानी मूर्त है. స్వయం ప్రియులు లోక ప్రియులు మరియు ప్రభు ప్రియులైన ఆత్మయే వరదాని మూర్తులు అవుతారు. స్వయం ప్రియులుగా లోక ప్రియులుగా మరియు ప్రభు ప్రియులుగా తయారయ్యే ఆత్మలే వరదాని మూర్తులు అవుతారు. వ్యక్తి మురళి చాలా విషయాలే బాబా మనకు తెలియచేశారు. దాతా సంస్కారం మెయిన్ ఉండాలి. ఎందుకంటే అనాది ఆది మధ్య రూపము లాస్ట్ లో కూడా సందేశం ఇచ్చే దాత డ్యూటీలో బాబా నిలబెట్టారు, నిమిత్తులుగా చేశారు. కాబట్టి అన్ని విధాలుగా అనాది నుండి ఆది మధ్య అంత్యం వరకు కూడా దాతయే మీరు. దాన్ని ఇమర్జ్ చేసుకోండి దాత సంస్కారాన్ని. పుణ్య ఖాత జమ చేసుకోండి, దీంతో శక్తి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా? అది కూడా దాత మనసా ద్వారా ఎలా కావాలి దాత, వాచా ద్వారా ఎలా దాత కావాలి, సంబంధ సంపర్కం ద్వారా కూడా మీరు ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తే కూడా దాత అవుతారు, ఉత్సాహం కలిగిస్తే దాత అవుతారు. ఇంకా బాబా ఏం చెప్పారు? జ్వాలా స్వరూపం. సంకల్పంలో దృఢత ఉంటే బాబా చెప్తున్నారు మీరు దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంటది. కానీ ఆ దృఢ సంకల్పం నిలబడాలన్నా జ్వాల స్వరూప యోగం చేయాలి అనేది అటెన్షన్ కలిగించారు బాబా. ఈరోజు నిరాకారి వృక్షంలో మీ స్థానాన్ని కూడా అనుభవం చేయించారు బాబా అనాది రూపంలో వేళ్ల స్థానంలోని. ఇంకా బాబా అండర్లైన్ చేయించారు ఎంత జ్వాల స్వరూప యోగం ఉండాలంటే మీ నేత్రాలలో ఆ శక్తి యొక్క మెరుపు నిండిపోదు. ఎవరైనా మీ దృష్టి చూడగానే వారికి అనుభూతి ఏదైనా అవ్వాలి, అనుభవం అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఆ వైబ్రేషన్స్ మీ చుట్టూ అనుభవం అవ్వాలి. హల్చల్లో కూడా హల్చల్గా ఉండాలి. పరమాత్మ ఛత్రఛాయ మీపై ఉంది, ఆ అనుభవంలో ఉండాలి అంటారు బాబా. కంబైన్ రూపం నేను అని గుర్తుంచుకుంటే అచ్చల్గా ఉండగలరు చెప్తున్నారు బాబా. ఇంకా స్వరాజ్యాధికారి మాస్టర్ సర్వశక్తి. ఈ 2 రకాల సీట్లు ఎప్పుడు కూర్చొని ఉంటే మీ ఆర్డర్ లో ఉంటాయి కర్మేంద్రియాలు సర్వశక్తులు అని చెప్తున్నారు బాబా. అప్పుడు మీరు నిశ్చింత చక్రవర్తి అయిపోతారు. 3వ సీట్ వస్తుంది బేఫికర్ బాద్షా అనేది. మీ ముఖ కవలికలు, మీ ముఖము ఒక చిత్రం చూపించి పరిచయం ఎలా చెప్తాం, మీ ముఖం చూసి బాబా పరిచయం ఎవరికైనా దొరకాలి అంటున్నారు బాబా. మధ్య మధ్యలో ఒక సెకండ్ లో లవ్లీన స్థితికి వెళ్ళే అభ్యాసం చేయమని కూడా చేయించారు బాబా.
సెంటర్లో అన్ని రకాల వాళ్ళు అందరూ రావాలి. పేదలు, ధనికలు, మాతలు, పాండవులు, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ ఉండాలంటున్నారు బాబా. అప్పుడు ఆ సెంటర్లో శృంగారం ఉంటుంది, అందం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సంస్కార పరివర్తన చేసుకోవటంతోనే సంసార పరివర్తన అనేది సాధ్యమవుతుంది. దానికోసం దృఢత అనేది ధరించండి అని చెప్తున్నారు. జ్వాలా స్వరూప యోగాన్ని కూడా పెట్టుకోండి, పాత సంస్కారాలు భస్మమైపోయేలాగా అని చెప్తున్నారు బాబా. నిన్న కూడా కర్మయోగి అయ్యే విషయం చెప్పారు బాబా స్లోగన్లో. ఈ రోజు కూడా కర్మయోగి స్థితి అంటే ఏంటి? యోగయుక్తంగా యుక్తియుక్తంగా కర్మలు జరిగితే మీ యోగం ఉంది కర్మలు చేసినప్పుడు. ఆ కర్మ యుక్తియుక్తంగా జరగలేదంటే మీ యోగం కరెక్ట్ గా లేదన్నాడు. కొంతమంది అంటారు అలా పాట పెట్టుకుని యోగంలో ఉండిపోయిన, అందుకే వంటలో నేను ఇది వేయలేదు, ఉప్పు వేయలేదు, అది పీస్ ఆఫ్ మైండ్ ఛానల్ పెట్టుకుని కూర్చుని పోయినకి మాడిపోయింది అంట. కర్మ యోగము అంటేనే అటెన్షన్. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అటెన్షన్ ఉండాలన్నమాట ప్రతి చిన్న విషయం పైన కూడా. అదే అసలైన యోగం. కర్మలలో ఉండే యోగం అది. కర్మయోగి కావాలి అని చెప్తున్నారు బాబు. శ్రేష్టంగా జరగాలి, బెటర్. అంటే మీ కర్మ శ్రేష్టంగా జరగాలి, మాటలు కూడా అలా ఉండాలి. అప్పుడు అది కర్మయోగం ఉంది అని అర్థం. అది మంచిగా ఉందనుకోండి, మనం చేసే కర్మ, మనం చేసుకుని మనం మాట్లాడే మాట అందరూ సంతుష్టంగా ఉంటారు, మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ శనితోనే అర్థం చేసుకోవచ్చు నేను కర్మయోగి అయ్యాననే దాన్ని చెప్తున్నా బాబా. ఓం శాంతి. ఒక 2 minutes యోగం చేసి ముగించి వెంటనే అందరూ నాష్ట తీసుకుంటారు. 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం పూర్తయిపోతే మళ్ళీ వెంటనే యోగానికి కూర్చుంటాం. 10 వరకు కామెంటరీతో యోగం ఉంటుంది. ఓం శాంతి. सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। प्रभु पिता के हम बच्चे हैं, ढूंढ रहा हमें ये जग सारा, ये जग सारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। ज्ञान के दाता, शक्ति दाता, गुण मूरत बन रहे हम सदा। रहम दिल बन के देते चले, दुआओं से झोली भरते चले। आदि अनादि मध्य काल भी दाता स्वरूप है, सदा हमारा, सदा है हमारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा।